ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. గత 9 వారములుగా దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. గత 2 వారాలు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును అన్న మాటను బట్టి వాక్యం చూసుకున్నాం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. వినడము ప్రాముఖ్యము, విన్న తర్వాత దాన్ని చేయడం కూడా ప్రాముఖ్యము. అదో గత వారం అని చెప్పాను చూసారా, ఆ బండ మీద కట్టిన గృహం గురించి యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు వాక్య ప్రకారం ప్రవర్తించడం గురించి మాట్లాడలేదు కానీ విని దాని ప్రకారం ప్రవర్తించడం గురించి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎవరో ఒకరి కింద కూర్చొని వారి నోట నుండి వచ్చేటువంటి వాక్యాన్ని నువ్వు వినడాని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. జస్ట్ వినడం అంటే నువ్వు జస్ట్ ఇంట్లో కూర్చొని చదువుకోవడం అనేటువంటిది కాదు. అక్కడ ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకునేది వేరు, చర్చికి వచ్చి వాక్యం వినేది వేరు. సిస్టమేటిక్ గా నియమించబడినటువంటి కూటములకు తరచుగా వచ్చి వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని మనం వింటున్నాం. విన్న తర్వాత దాని వెంటనే పాటించాలనేటువంటిది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ఏదైతే పాటించాల్సిందో, మనం పాటించాలనుకున్నటువంటి దాన్ని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా అంటే ఇంకా కట్టుకుంటుంది. ఏదైతే మనం ఏ మార్గం అయితే నడవాలో అందులో నడవటానికే దేవుడు ఆ మార్గంలో నడవటానికి అవసరమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకని వాక్యం వినగానే ఇమ్మీడియట్ గా మనం రెస్పాండ్ అవ్వాలి. వాక్యం వినగానే ఇమ్మీడియట్ గా దాన్ని ప్రవర్తించేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. వాక్యం వినడం కోసం వింటాం అనుకున్న ప్రాబ్లం ఏంటంటే, వాక్యాన్ని వినడంలో నా ఆసక్తి, దాన్ని చేయడంలో మనకు ఉండదు. అసలు క్రిస్టియన్ అన్నవాడు అసలు ఎలా ఉండాలంటే, చర్చకు వచ్చినప్పుడు వాక్యం వినగానే ఏ విషయాలైతే క్లియర్ గా మనం విన్నామో వాటన్నిటిని బయటికి వెళ్ళిన మరుక్షణం నుండి నువ్వు పాటించాల్సి ఉంది. వెంటనే నీ జీవితం మార్చుకోవాల్సి ఉంది. అది నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క స్థితి. దేవుడు వాక్యం ఇచ్చే ఉద్దేశం కూడా అదే. కాకపోతే మనం చేసే విషయం చాలా నిర్లక్ష్యం చూపిస్తుంటాం. పదే పదే చెప్పాల్సి ఉంటుంది, హెచ్చరించాల్సి ఉంటుంది, బ్రతిమలాల్సి ఉంటుంది. అప్పుడు దాన్ని మనం చేస్తున్నాం. గమనించండి, వాక్యం అనేటువంటిది దేవుడు చెప్పినప్పుడు విని దాని ప్రకారం ప్రవర్తించేవాడు. అంటే నువ్వు వినగానే ఏదైతే విన్నావో వినిన దాన్ని నువ్వు పాటించాలన్నటువంటి ఆలోచనతోనే వాక్యం వినాలి. చర్చకు వచ్చి వాక్యం వినేటప్పుడే నేను ఏది వినబోతున్నాను, విన్నటువంటి దాన్ని, వినబోయేటువంటి దాన్ని నేను చేయడానికి నేను రెడీగా ఉన్నానని సిద్ధపాటుతోనే ఏం చెప్పినా సరే వాక్యంలో వచ్చిందంటే నేను దాన్ని చేస్తాను అనేటువంటి ఆలోచనతోనే వాక్యం వినడం స్టార్ట్ చేయాలి. చేసే ఉద్దేశం లేకపోతే కూర్చొని వాక్యం వినడంలో అర్థమే లేదు, వినడంలో ఆశీర్వాదమే లేదు. దేవుడు వాక్యాన్ని ఎందుకు చెప్తాడంటే, దేవుడికి ఏదో చర్చ ఉంది, 10 మంది జనం ఉన్నారు, ప్రసంగం చేయడం కోసం దేవుడు వాక్యాన్ని బయలుపరచట్లేదు. ఎందుకంటే వాక్యం అనేటువంటిది పాస్టర్ ఏదో పని చేసుకోవాలి కాబట్టి పాస్టర్ బతకడానికి అనుకుంటారు. నేను చాలాసార్లు చెప్తాను చూసారా, పాస్టర్ గారు బతకడానికి చర్చ కాదు, చర్చ బ్రతకడానికి దేవుడు పాస్టర్ గారిని పెట్టాడు. కొంతమంది జనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాన్ని తన మార్గం నడిపించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి కొరకు లక్షల మంది, వేల మంది, 100ల మంది, 10ల సంఖ్యలో జనాలు కాదు, జనము కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకే నా చూడండి, సేవకులకి వాల్యూ అందుకే తెలియాలంటాను. అంటే సేవకుని గౌరవించమని చెప్పట్లేదు, మీరు గౌరవించకపోయినా పెద్ద ఇష్యూ కాదు. వాక్యమును గౌరవించడం నేర్చుకోవాలంటాను. సేవకుని యొక్క నోట్లో వచ్చే వాక్యాన్ని వినడానికి ఆతురపడాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బ్రతికించడానికి, మిమ్మల్ని శరీర మార్గంలో పెట్టడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. నీ వాక్యము వెల్లడగట తోడనే వెలుగు కలుగును అంటే అది చూడు, గమనించండి. వాక్యం వింటామంటే వాక్యంలో వెలుగుంది. వెలుగు అంటే ఏదో మహిమకరమ సంబంధమైన దాని చెప్పట్లేదు, లైటింగ్ గురించి మాట్లాడట్లేదు. ఏ మార్గంలో నడవాలో అది నాకు గైడెన్స్ ఇస్తుంది. నాకు నేను ఇటెల్లాలో, ఎలాగ ఆలోచించాలో, ఎలా ప్రవర్తించాలో, దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వాక్యము నాకు బోధిస్తుంది. అది బోధించిన తర్వాత వాక్యం దీని మీనింగ్ ఇది, దాని మీనింగ్ ఇదని తెలుసుకోవడానికి కాదు దేవుడు వాక్యాన్ని ఇచ్చేది. వెంటనే నువ్వు దాన్ని పాటించాలనే ఉద్దేశం దేవుడు దాని వాక్యాన్ని ఇస్తున్నాడు. అందుకే వాక్యం వినేటప్పుడు మీరు కేవలం ప్రసన్న కుమార్ని కాదు చూడాల్సింది, వాక్యం వినేటప్పుడు మనుషులను కాదు చూడాల్సింది. వాక్యం వినేటప్పుడు మనిషిని మీరు చూస్తుండొచ్చు, మనిషి నోట్లో వచ్చే మాటలు మీరు చూస్తుండొచ్చు, ఆ మనిషి ప్రసంగ విధానాన్ని మీరు చూస్తుండొచ్చు. కానీ దాని వెనకాల ఎక్కడో దేవుని యొక్క స్వరం ఖచ్చితంగా ఉంటుంది. అది కనుక గుర్తించలేకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నా సరే, దేవుడు నీకు వెలుగు ప్రకాశింప చేస్తున్నా సరే నీకు విషయం తెలియని కూడా తెలియదు. అందుకని చూడండి, వాక్యం అంటున్న దాన్ని నేను చాలా సీరియస్ తీసుకుంటాను.
అందుకని వాక్యం విషయం నేను ఎప్పుడు జోక్గా ఉండను. వాక్యం విషయంలో ఏదో 4 మాటలు చెప్పుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఎప్పుడు నాకు ఉండదు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ అయిన విషయం. ఇది బహుశా కొంతమందికి దీని వాల్యూ తెలియచ్చు, తెలియకపోవచ్చు, అది వేరే విషయం. యాక్చువల్గా దీని వాల్యూ దీనికి ఉంది. ఆ వాల్యూ తెలుసుకున్నప్పుడు దీనికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తాం అనేది చూడండి. 9 వారాలుగా లేదా స్టార్టింగ్ లో అయితే నేను వాక్యం ఎంత ప్రాముఖ్యమో చెప్పుకొచ్చాను. వాక్యం కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. వాక్యం ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టించడం బైబిల్ చెప్తుంది. సమస్తాన్ని కూడా నిర్వహించేది కూడా వాక్యంతోనే. దేవుడు ఒక దాన్ని సృష్టించేది వాక్యంతోనే, సృష్టించినటువంటి దాన్ని సరిగ్గా మేనేజ్ చేసేది కూడా దేవుడు వాక్యంతోనే దాన్ని చేస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఇక్కడ పెట్టేది, సృష్టించే చేసేది కూడా ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా ఉద్దేశాన్ని బట్టి చేస్తున్నాడు. మనల్ని ఇక్కడ పెడుతున్నాడు. కరెక్ట్ గా మన జీవితాన్ని బాగు చేయడానికి, సరిగ్గా మేనేజ్ చేసుకోవడానికి కూడా దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. గమనించిన మేనేజ్ చేయడానికి వాక్యంను హెబ్రీ పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. తన మహత్వ గల వాక్య చేత సమస్తాన్ని నిర్వహించుచు అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ గా మేనేజ్ చేస్తున్నాడు అంట. రైట్ మేనేజ్మెంట్ అంటాం చూసారా, అంటే ఏది ఎలా ఉండాలో దాన్ని మెయింటైన్ చేయగలటం. అది కూడా సృష్టిని కూడా దేవుడు వాక్యంతో చేసి, వాక్యంతో చేయబడినటువంటి అదే సృష్టిని దేవుడు వాక్యం ద్వారానే మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు అందుకంటాను, దేవుడు ప్రతిదీ కూడా వాక్యం ద్వారా మెయింటైన్ చేస్తాడు. మనల్ని కూడా దేవుడు తన మార్గంలో నడిపించడానికి, మనల్ని తన చిత్తంలో మెయింటైన్ చేయడానికి, సస్టైన్ చేయడానికి దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకు గమనించండి, మన జీవితం మారాలంటే, మన జీవితం సక్రమమైన మార్గం నడవాలంటే, క్షేమకరమైన మార్గం నడవాలంటే నువ్వు వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా నీకు ఆ స్థితి రానే రాదు. ఎందుకు చెప్పని చూస్తారు, అభిషేకం అదంటే ఇదంటే అదేం పనిచేయదు. యెహోషువని మోషే అభిషేకించాడు, కానీ యెహోషువ ఇంకొన్ని భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, యెహోషువ నువ్వు భయపడాల్సిన పని లేదు, ఇగో నేను నీకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇస్తున్నాను, నువ్వు దీన్ని దివారాత్రులు ధ్యానించు, దీన్ని చదువు, దీన్ని బోధించు, దీని ప్రకారం ప్రవర్తించు, అప్పుడు నీ మార్గమును వర్ధల చేసుకుంటావు. ఆ వర్ధల చేసుకోవడం గురించి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. సో వాక్యం ద్వారా దేవుడు మనకు బోధించే బోధ ద్వారా మనం దాన్ని ధ్యానించి దాన్ని చేసినప్పుడు మన మార్గము వర్ధిల్లుతుందంట. చూడండి, చాలా మంది క్రిస్టియన్స్ కి వాక్యమునకు వాళ్ళ జీవితం వర్ధిల్లుతున్న విషయం చాలా మందికి అర్థమే కాదు. చాలా మంది నమ్మను కూడా నమ్మరు. వర్ధిల్ అంతసేపు స్వయంగా నేను కష్టపడాలనుకుంటాను, నా జ్ఞానం ఉపయోగించాలి, నా సామర్థ్యాన్ని ఉపయోగించాలి, నా బలాన్ని ఉపయోగించాలి, నేను కష్టపడాలనుకుంటాం. కానీ వాక్యంలోనికి వచ్చి వాక్యంలో జీవితాన్ని స్థిరపరచుకొని వాక్యంలో దేవుడు చెప్పిన దాన్ని చేస్తే జీవితము వర్ధిల్తున్న విషయాన్ని చాలా మంది క్రిస్టియన్స్ నమ్మరు. నమ్మితే వాక్యాన్ని చదువుతాం, నమ్మితే వాక్యం ఉండడానికి ఆతృత పడతాం. చాలా మంది ఆశ, నాకు వాక్యం ఇంట్రెస్ట్ అని అంటాం. ఇంట్రెస్ట్ అన్నప్పుడు వాక్యం మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనం వాక్యాన్ని ఎంత స్పెండ్ చేస్తున్నాం జస్ట్ ఒకసారి ఆలోచించండి, అప్పుడు తెలిసిపోద్ది. వాక్యం నేను వాక్యానికి వాల్యూ ఇస్తాను చెప్పుకోవడం వేరు, పరీక్షించుకునేటప్పుడు దానికి మనం వాల్యూ ఇస్తున్నామంటే నేను దేనికైతే వాల్యూ ఇస్తాను దానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను. దాన్ని బట్టి మరి ఆలోచన మనం ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తున్నాం, నువ్వు దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు. ఇందులో దేవుడు చెప్తున్నాడు, ఇది కనుక మీరు విని దీని ప్రకారం ప్రవర్తిస్తే మీ మార్గం వర్ధిల్లుతుందని దేవుడు చెప్తున్నాడు. దేవుడు కనుక మాట చెప్పకపోతే, దేవుడు కనుక మీరు వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తిస్తే మీ మార్గం వర్ధిల్లుతుంది అటువంటిది నిజం కాకపోతే దేవుడు మాట చెప్పేవాడే కాదు. జస్ట్ దేవుడు ఏం చెప్పంటే మీరు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా లెగ్గానే మీరు బైబిల్ చదవాలి, మళ్ళా పడుకుని బైబిల్ చదవాలి, ఇది నా రూలు అని దేవుడు చెప్పినా చాలు, చాలా మంది క్రిస్టియన్స్ చదివేస్తారు. కానీ దేవుడు జస్ట్ రూల్ మీరు చదవాలని చెప్పలేదు. రూల్ అని చెప్పుకున్నా మనం చదివేవాళ్ళం, కానీ దేవుడు రూల్ అంటలేదు. ఇది మీరు చదివి దీన్ని ధ్యానించి దీని ప్రకారం ప్రవర్తిస్తే మీ మార్గం వర్ధిల్లుతుంది. నేను దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ఏదో రకంగా నన్ను బైబిల్ చదివించడానికి లేనిపోయిన కల్పించి మాట చెప్పాల్సిన అవసరం దేవునికి లేదు. దేవుడు గనక ఎదురు ప్రత్యక్షమయ్యి నువ్వు ఇది ప్రతిరోజు చేయాలని దేవుడు చెప్తే చాలు, చేయడానికి అందరూ రెడీయే. అదో క్రిస్టియన్ డ్యూటీగా అయితే. కానీ దేవుడు ఇది డ్యూటీ, నువ్వు చేస్తే రాలే, నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు చర్చకెళ్ళాలి, ఇది డ్యూటీ అని అనుకోండి, దానివల్ల మనకు వచ్చే లాభం లేదు, కాదు డ్యూటీ కాబట్టి చేస్తాం. కానీ దేవుడు ఎక్కడ కూడా బైబిల్ ఊరిని మీరు చదవండి బైబిల్ అని చెప్పట్లేదు. దేవుడు దీన్ని ప్రవర్తించమని చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఈయన మాటలు ఏమైనా వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలుడును. దేవుడు వాక్యం ఎందుకు వినాలి, వాక్య ప్రకారం ఎందుకు ప్రవర్తించాలి దేవుడు చెప్తా అంటున్నాడు. నువ్వు కనుక ఇది చేస్తే బండ మీద ఎలాగైతే గృహం కట్టబడుతుందో నీ జీవితం అలాగే కట్టబడుతుంది అని దేవుడు చెప్పాడు. యెహోషువ అన్నాడు, నువ్వు దీని ప్రకారం చేస్తే నీ మార్గం నువ్వు వర్ధిల్ల చేసుకుంటాను దేవుడు చెప్పాడు. వాక్య ప్రకారం ప్రవర్తించే విషయానికి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో దేవుడు చెప్తాడు. మీరు ఎక్కడైనా బైబిల్ చదవండి, ఊరిని బైబిల్ చదవటం గురించి, ఊరిని బైబిల్ ప్రకారం చేయటం గురించి ఎక్కడ ఉండదు. అది చెప్తూ ఉన్నప్పుడు దేవుడు దానివల్ల వచ్చే ఆశీర్వాదాన్ని గురించి, ఆ వచనానికి ముందో వచనం తర్వాత ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. అందుకని బైబిల్ చూడండి చాలా వాగ్దానాలు ఉన్నాయంట. దేవుని యొక్క వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్లుగానే ఉన్నవంట. దేవుని చూడండి, బైబిల్లో ఎన్ని రూల్స్ అనలేదు దేవుడు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. అంటే వాగ్దానం అర్థం ఏంటంటే నేను ఇది చేస్తానని దేవుడు మనకి ప్రామిస్ చేస్తున్నాడు.
ఈ వాగ్దానాలు ఎన్నైతే వాగ్దానం అన్నీ కూడా యేసుక్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. అంటే వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుడు లేదు ఆ వాగ్దానం నీకు కాదు, ఈ వాగ్దానం అబ్రహాంకే, ఆ వాగ్దానం ఇస్సాకే, ఈ వాగ్దానం పలానా వాళ్ళకే అని దేవుడు చెప్పట్లేదు. ఏమో చెప్పని చూసారా, దేవుడు యెహోషువకు చెప్పాడు, నేను ఎన్నడు విడువని ఎన్నడు ఎడబాయను, ధైర్యంగా ఉండు అని యెహోషువకు దేవుడు చెప్పాడు. కానీ హెబ్రీ పత్రికలో ఆ మాటను పౌలు తీసుకొచ్చి నేను విడువను నేను ఎడబానని ఆయనే చెప్పాడు కదా, కాబట్టి మనం ధైర్యం గలవారమై ఉందము అన్నాడు. యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అది యెహోషువకు సంబంధించింది అంటలేదు పౌలు. యెహోషువకు దేవుడు వాగ్దానం చేసినా సరే అది బైబిల్ రాసి ఉంచాడు కాబట్టి అది మనకు కూడా సంబంధించింది అని యెహోషువ చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. అంటే బైబిల్ చూస్తున్నప్పుడు అలా చూడాలి. బైబిల్ అంటే ఏదో ఉదయం సాయంత్రం ఏదో రూల్స్ అండి, ప్రతి ఇందులో మనం ఏం చేయాలని చెప్పేసి దీని గురించి అది ఆజ్ఞ వలె చూడడానికి కాదు. ఇది ఇందులో నా భవిష్యత్తు ఉంది, ఇందులో మన ఆశీర్వాదం ఉంది, ఇందులో వాగ్దానం ఉన్న విషయం గమనిస్తే ఒక విషయం తింటే చదువుతాం. మన పితరులు ఎవరైనా కనుక, మన పూర్వీకులు ఎవరైనా కనుక మనకు ఆస్తి వదిలి వెళ్ళారనుకోండి, వాళ్ళు వీలునామా రాస్తే దాన్ని ఖచ్చితంగా 1-10 సార్లు చదువుతాం, 10 మందికి చూపిస్తాం అందులో ఉన్న మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అది నీకు నీ పూర్వీకులు ఎవరో నీకు ప్రామిస్ చేశారు, ఇది నీకు ఇస్తారని ప్రామిస్ చేశారు. అందులో వాగ్దానం ఉంది కాబట్టి అది నీ స్వతంత్రించుకోవాల్సి ఉంది కాబట్టి దాన్ని 1-10 సార్లు మనం చదువుతాం. ఏది మిస్ అవడానికి ఇష్టపడం మనం. అందులో ఏ ఒక్క వర్డ్ ఉన్నా సరే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తాం. ఎందుకంటే అందులో నాకు సంబంధించింది ఉంది, అది జస్ట్ చిత్తుకాగితం కాదు. అందులో అక్షరాలకి, అందులో ఇన్ఫర్మేషన్ కి చాలా వాల్యూ ఉంది. అందులో ఇన్ఫర్మేషన్ కి నా జీవితానికి, అందులో ఇన్ఫర్మేషన్ కి నా భవిష్యత్తుకి సంబంధం ఉంది. అందులో అటువంటి విషయానికి నా జీవితము వర్ధిల్లడానికి, ఎలివేట్ అవడానికి అందులో దానికి దీనికి సంబంధం ఉంది. కాబట్టి దాన్ని 1-10 సార్లు జాగ్రత్తగా చదువుతాం మనం, దాన్ని నమ్ముతాం. అందులో ఏదో రాశారో మన పేరు ఏదో ఉందని చెప్పారు, దాన్ని నమ్ముతాం మనం. నమ్మి అందులో దాన్ని అది మన పేరును ఉంటే ఖచ్చితంగా అందులో ఎవరున్నా సరే అవసరత కోర్టుకైనా సరే వెళ్ళి మనం దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా దాని టైటిల్ డీడ్ అంటారు, లేదా ప్రామిస్. అది కూడా అలాగనే బైబిల్లో కూడా దేవుడు వాగ్దానం చేశాడంట. ఇందులో వాగ్దానాలు ఉన్నాయి. మనకి ఏది లేదు అనుకుంటున్నామో దాన్ని ఆల్రెడీ దేవుడు ఇందులో ప్రామిస్ చేసి ఉంచారు. చేసినల్లా ఒకటే, దీన్ని తీసి ఇందులో వాగ్దానాన్ని మనం చదివి అది నెరవేరడానికి దేవుడు ఏమేమి చేయమన్నాడు వాటిని చేయగలిగితే చాలు. దేవుడు మాట తప్పడు కాబట్టి ఖచ్చితంగా వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. అందుకే బైబిల్ చూస్తున్నప్పుడు అలా చూడాలి మనం. బైబిల్ ఏదో పాస్ గారు బోధించుకోవడం బైబిల్ అండి అనేటువంటి కాదు, లేదా ప్రతి వాళ్ళకు గ్రంథం ఉంది, మనకు కూడా గ్రంథం ఉండాలి కాబట్టి అని గ్రంథం కాదు. ఇందులో వాగ్దానాలు ఉన్నాయి. అది ఎలా నెరవేర్చబడతాయో దేవుడు ఆ మార్గాన్ని కూడా దేవుడు బోధించాడు. దేవుడు జస్ట్ ఒకటి వాగ్దానం చేసేసి వదిలేదు. ఆ వాగ్దానం పొందుకోవడానికి మనం ఏం చేయాలో కూడా మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తున్నాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఎవరు ఉంటారు? వాగ్దానం చేసి అది ఎలా నెరవేర్చుకోవాలో కూడా, అది ఎలా స్వతంత్రించుకోవాలో కూడా దేవుడే చెప్తున్నాడు. అది స్వతంత్రించుకోవడానికి అవసరమైన బ్యాక్ సపోర్ట్ కూడా మళ్ళీ దేవుడే ఇస్తున్నాడు. చేయాల్సిన ఒకటే, మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇందులో చదివింది లేదా ఇందులో విన్నది దాని ప్రకారం మనం ప్రవర్తించాలంతే. దేవుడు జస్ట్ దాన్ని చెప్తున్నాడు. కష్టమైనంతా దేవుడు చేసేసి సులువునంతా మనకిచ్చి నువ్వు దీన్ని డైలీ చదివి, దీన్ని ధ్యానించి, దీని ప్రకారం నువ్వు చెయ్యి, ఈ వాక్యాన్ని విని దాని మీద నీ జీవితాన్ని కట్టుకొని దేవుడు చెప్పాడు. మనకి అదే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ యాక్చువల్ ఏది కష్టం చెప్తున్నాను చూడండి. కష్టమైనంతా కూడా యేసుక్రీస్తు సిలువ ద్వారా చేసేసాడు. ఈజీగా ఉన్నదంతా కూడా మనం చేయగలిగేది మాత్రమే దేవుడు మనకి విడిచిపెట్టాడు. సిలువ అనేటువంటిది మనం చేసుకోగలిగితే దేవుడు చేసేవాడే కాదు. సిలువ కార్యం మనం చేసుకోలేము కాబట్టి, అది మన వల్ల అసాధ్యం కాబట్టి, అసాధ్యమైనటువంటి దాన్ని దేవుడు జరిగించేసి ఏదైతే మానవుని వల్ల సాధ్యమో, ఏదైతే తన బిడ్డలకు సులువుగా జరుగుతుందో, ఏదైతే వాళ్ళు చేయగల సామర్థ్యత వాళ్ళకు ఉందో దాన్ని మాత్రమే దేవుడు మన కొరకు విడిచిపెట్టి, కష్టమైనంతా నేను చేశాను, నేను శాపం తీసేసాను, పాపం తీసేసాను, ఇప్పుడు సులువైన ఉంది, ఈజీ మెథడ్స్ ఉన్నాయి, అవి మీరు చేయండి, వాటన్నిటి కూడా మీరు స్వతంత్రించుకుని దేవుడు చెప్పాడు. అసలు కష్టమైన పార్టీ ఏంటో తెలిస్తే ఇది ఎంత ఈజీ మనకు అర్థమవుతుంది. మనకంటే వాక్య ప్రవర్తించడం కష్టం. మనంటే 10 మందిని చూస్తాం, ఈ రోజులు అందరూ ఎక్కడ ఉన్నారంటే అలా ఎవరు పాటిస్తారండి, అందరూ అలా కష్టం అంటాం మనం. దేవుడు పెట్టింది 10 మందిని దేవుడు పిలిచి మనుషులు ఏదైతే చేయగలరు అని అడిగి వాళ్ళు ఆలోచించుకుని దాన్ని బట్టి బైబిల్ రాలేదు. మనిషి ఏం చేయగలరు అనేటువంటి దేవుడు మనం సృష్టించిన దేవుడికి తెలుసుండి మనం ఏం చేయగలరు దాన్ని ఎందుకు రాసి వచ్చాడు. అంటే బైబిల్ ప్రవర్తించడం కష్టమైనటువంటి కార్యంగా ఎప్పుడు కూడా ఊహించుకోకండి, అది సాతాను యొక్క మోసం. బైబిల్ అనేటువంటిది మనం చేయగలిగేటువంటి కార్యమే, చేయలేని దాన్ని దేవుడు చెప్పడు. దేవుడు ఏం చేస్తాడంటే మనం ప్రతిరోజు ఏంటంటే నడిపించే ప్రయత్నం చేస్తాడు వాక్యం ద్వారా. అందుకని చర్చకు రావడం చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఎందుకు తెలుసా, నువ్వు వస్తున్నప్పుడు నీళ్ళు ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ హృదయం నమ్మడం కంటే నువ్వు వాక్యాన్ని నమ్మాల్సి ఉంటుంది. అంటే నువ్వు కూడా నమ్మకూడదు, నువ్వు నేను చెప్పే బోధన నువ్వు నమ్మాల్సి ఉంటుంది. నమ్మి బైబిల్ అందుకని నేను చేసే తీరుతాను. ఎప్పుడైతే చేస్తామో
నీకు తెలియకుండానే నువ్వు నీ మార్గాన్ని వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. అందుకని దేవుడు ఏంటంటే కొన్ని ఆలోచనలతో మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఇందులో చూసారు 11వ వచనం, యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. దేవుడు అంట మన గురించి కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. దేవుడు మన గురించి కొన్ని ఉద్దేశం అంటే ప్లాన్స్ అంటాం. ఏవైతే మన జీవితంలో జరగాలన్నటువంటిది దేవుడు అనుకున్నాడో ఆ ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతి నాకు తెలుసు. మీ గురించి నేను ఏమనుకుంటున్నానో, మీ జీవితంలో ఏం చేయాలని అనుకున్నానో దాని గురించి నాకు క్లారిటీ ఉంది అంటున్నాడు దేవుడు. నాకు తెలుసు ఏం చేయాలన్నటువంటిది. ఒకసారి మనకు తెలియదు, కానీ మన గురించి ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడే వాటిని బయలుపరచడం కూడా సిద్ధపడతాను. ఎందుకంటే నేనేం ఉద్దేశించానో నాకు తెలుసు, వాటిని నేను మీకు బయలుపరుస్తా అంటున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతిని ఎరుగుదును అంటూ అవి ఎలాంటివో కూడా దేవుడే మరలా చెప్తున్నాడు. చూడండి, రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి కావు. సరే, చాలామంది దేవుని వెంబడించాలంటే శివునెత్తుకుని వెంబడించాలండి అంటారు. దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించాలంటే నేను చెప్తున్నాను, నీ గురించి నాకున్న ఉద్దేశాలు నీకు ఇబ్బంది కలిగించే కాదు, నీకున్నాయి కొన్ని ఇంకా తీసేసేది కాదు, నీ మీద ఇంకా భారం మోపేది కాదు, నీకు భవిష్యత్తును గురించి నిరీక్షణ కలిగించిన ఉద్దేశాలే. అంటే దేవుడు ఏం చెప్తాడంటే, నీ పట్ల నాకున్న ఉద్దేశాలు ఎలాంటో తెలుసా? ఈ రోజుకుంటే రేపు నీ లైఫ్ ని బెటర్ గా మార్చగలిగేటువంటి ఉద్దేశాలు నేను కలిగినాను. రాబోతున్న కాలానికి నిరీక్షణ కలిగి, అంటే నాకు కూడా ఒక ఫ్యూచర్ ఉంది, నా భవిష్యత్తు కూడా బాగుంటది, నేను కూడా పైకి రావాలి, నేను కూడా వర్ధిల్లగలను అనేటువంటి ఆలోచనలతో దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగినాడంట. అందుకని చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఏమి చదువుతాం, దేవుడు నా గురించి ఏమనుకున్నాడు బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు చాలా సందర్భంలో బైబిల్ చదివినప్పుడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి చదివినప్పుడు ఆయన తన గురించి అందరూ రాయబడ్డం గురించి ఆయన చదివే బైబిల్లో ఉంటుంది. అది ఈ రోజు మీ ఎదుట నెరవేరిందని దేవుడు చెప్తుంది. యేసుక్రీస్తు చదవటం మనం బైబిల్లో చూస్తాం. ఆయన గురించి బైబిల్ ఉందన్న దేవుడు ఆల్రెడీ ప్రవచనాత్మకంగా ప్రకటించాడు కొన్ని విషయాల్ని, అవి నెరవేర్పు కూడా ఉన్నట్టుగా యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. బైబిల్లో మన గురించి ఉంది, బైబిల్ నా గురించి ఉంది, బైబిల్ మీ గురించి ఉంది. అందుకే బైబిల్ మన బైబిల్ అనేది హిస్టరీ బుక్ కానే కాదు. ఎవరో ఎప్పుడో పాతకాలం బతికిన అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, పౌలు గురించి కాదు చదివేది. వారన్నీ కూడా మన దృష్టాంతములుగా ఉన్నాయి. అంటే ఏంటంటే వారు ఎలా జీవించారో అలా మనం జీవిస్తే అలాంటి కేరళ మనం కూడా పొందుకుంటాం. అదేంటంటే బైబిల్ అనేది ఒక ఎగ్జాంపుల్ మనకి. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇది ఎలాంటి ఉద్దేశాలను కలిగినానంటే మీ భవిష్యత్తు గురించి నిరీక్షణ కలిగించేది కానీ హానికరమైనటువంటివి కానే కావు. ఇప్పుడు ఎప్పుడు దేవుడు మాట అన్నాడు, ఇప్పుడు దేవుని దగ్గర రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర వచ్చినప్పుడు నువ్వు నాకేమిస్తావు అంటలేదు దేవుడు. దేవుని దగ్గర మనం వచ్చిన దేవుడు అంటున్నాడు, నేనేం చేస్తాను నీకు చెప్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు అందుకు వచ్చిన చేస్తాను, నువ్వు దేవుని కోసం ఏం చేస్తావు, నువ్వు దేవుని కోసం ఏం చేస్తా చెప్పడం కాదు, దేవుడు నీ కోసం ఏం చేస్తాడు చెప్తున్నావు. అప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు ఏం చేస్తాడు మన కోసం తెలిస్తే ఆటోమేటిక్ నేనేం చేయాలి నాకు తెలుసు, నేను చేసే విషయంలో నన్ను ఎవరు బలవంత పెట్టాల్సిన పని లేదు. దేవుడు చేసింది నేను గ్రహించినప్పుడు ఏం చేయాలి నాకు ఆటోమేటిక్ తెలుస్తుంది. అది ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను చేయాల్సింది చేస్తాను. ఎందుకంటే ఆయన కార్యాలను రుచి చూసిన తర్వాత నేను రెస్పాండ్ అవ్వి దానికి తగ్గట్టుగా నేను ఏం చేయాలి అది చేయకుండా నేను ఉండలేను. ఎందుకంటే దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా కాబట్టి. చూడండి, మనం దేవుడికి లోబడడానికి కష్టపడుతున్నామంటే, దేవుడు చెప్పించడానికి కష్టపడుతున్నామంటే ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన నీకు ఎంతగా మేలు చేస్తున్నాడో మనకు తెలియట్లేదు. చాలా మంది నాకు దేవుడు ఏం చేశాడు అంటారు. నాకు దేవుడు ఏం చేశాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడుతున్నావంటే నీ నోరు పని చేస్తుంది. నీ నోరు పని చేస్తుందంటే నీకు ఆరోగ్యం ఉంది. చాలా మంది నోరు పని చేయదు, కానీ నీకు నోరు పని చేస్తుంది, అది కూడా మేలే. కానీ అది మనకి ఎట్లా నీ గుండె, అప్పుడు నువ్వు అలా మాట్లాడేటప్పటికి నీ గుండె కొట్టుకుంటుంది. చాలా మందికి ఆ టైంలో గుండె అయిపోయింది, నీ గుండె ఇంకా కొట్టుకుంటుంది, అది కూడా మేలే. కానీ చాలా మంది తెలియదు. దేవుడు మాకేం చేశాడండి అంటారు. దేవుడు ఆల్రెడీ చాలా చేసేసాడు దేవుడు. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, అవి భవిష్యత్తును గురించి మీకు నిరీక్షణ కలిగించే ఉద్దేశాలు కానీ హానికరమైనటువంటివి కాదు. ఎప్పుడైతే దేవుడు అంటున్నాడు, నీ గురించి నేను చాలా ఆలోచిస్తున్నాను, నీ గురించి మంచి ప్లాన్స్ కలిగి ఉన్నాను, అవి నీకు మంచి ఫ్యూచర్ ఇచ్చేదే కానీ నీ ఫ్యూచర్ని పాడు చేసేదైతే కాదు. దేవుని దగ్గరకు వస్తే సమస్తాన్ని అన్ని వదులుకుంటామంటాడు కాదు. దేవుడు అన్నాడు, నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నీకు లేనిది కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. కుడి చేతిలో దీర్ఘాలు, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయంట. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఊరిని పంపించట్లేదు, నీ దగ్గరంతా కూడా ఖాళీ చేసుకుని దేవుడు తిరిగి వెనక్కి పంపించలేదు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, మంచి ఉద్దేశాలు నాకు కలిగి ఉన్నాయి అంటున్నాడు. నీ గురించి చాలా ఆలోచిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అదే చాలా గొప్ప విషయం. బైబిల్ చూస్తే నరుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, కానీ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడంట.
జస్ట్ ఆలోచించండి. నీ గురించి పర్సనల్గా నీ గురించి నీ కోసం సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాది దేవుడు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడంట. ఇప్పుడు నా స్థితిని గురించి చూసుకుంటూ నన్ను ఏ స్థితిలో పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడో దాని గురించి ఆలోచిస్తూ ఆ స్థితిలో తీసుకురావడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవన్నీ కూడా నెరవేర్చడానికి ఎలాగైనా ఈ వ్యక్తిని నేను నడిపించాలి అని దేవుడు ఆలోచించి దానికి తగ్గట్టుగా మనకి వాక్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడంట. అదే గొప్ప విషయం. దేవుడు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే దేవుడు అంటే నా గురించి ఆలోచిస్తున్నాడంట. ఇప్పుడు అంతగా నా గురించి ఆలోచించే వ్యక్తి దగ్గర నేను వెళ్తాను, ఆ దేవుడి దగ్గర నేను వెళ్తాను. ఎందుకంటే ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు. నాకు ఫ్యూచర్ ఇచ్చే ఉద్దేశాలు కన్నాడు కానీ నా దగ్గర ఉన్నది తీసేసుకోవడానికి దేవుడి యొక్క ఉద్దేశము లేదు. కాబట్టి ఈ రోజు కంటే రేపు నా ఫ్యూచర్ బెటర్ గా ఉంటుందని కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను. అది దేవుడు చెప్తున్నాడు. నిరీక్షణ కలిగించే ఉద్దేశాలు కానీ హానికరమైనటువంటివి కాదు. అది కూడా దేవుడు మంచి ఉద్దేశాలు చెప్పడం అది అక్కడ తాకలేదు కానీ అంటున్నాడు హానికరమైనవి కాదు. నీకు ఇబ్బంది కలిగించేది కూడా నేను చేయను. ఎప్పుడైతే దేవుడు మాట చెప్పాడో ఇప్పుడు అనిపిస్తుంది అయితే నేను దేవుని లోబడ్డంలో నాకు ఫ్యూచర్ ఉంది అంటే దేవుడు చెప్పింది చేయడంలో నాకున్నది ఏదో కోల్పోతున్నాను కాదు, దేవుడు చెప్పింది చేస్తున్నప్పుడు నాకు లేనిది నేను తిరిగి సంపాదించుకుంటాను అన్నమాట. ఇప్పుడు దేవుడు ఆ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ నెరవేర్చే ప్రాసెస్ లోనే దేవుడు ఏంటంటే తన యొక్క వాక్యాన్ని మనకిస్తున్నాడు. ఇప్పుడు అందుకని వాక్య ప్రకారం చేయడం కష్టమే, కొంతవరకు కష్టమే. సిద్ధ మనసు ఉంటే కష్టమేమి కాదు. సిద్ధ మనసు లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టమే. సిద్ధ మనసు ఉంటే ఏదైనా సరే చేయడం ఈజీనే. వాక్యం నాకు పరిపూర్ణ లోబడ్డ ఈజీనే. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మన కృపను విస్తరింప చేస్తున్నాడు కాబట్టి, ఆయన కృప విస్తరిస్తుంది కాబట్టి నువ్వు దేవుని లోబడే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని లోబడగలను, దేవుడు చెప్పింది పరిపూర్ణంగా చేయగలం. ఎందుకంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకి ఇప్పుడు ఇస్తున్నాడు. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు మనతో నువ్వు ఇది చేయని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే దాని అర్థం ఏంటి? అది నువ్వు చేయగలవు కాబట్టి దేవుడు నీకు చెప్పాడు. అది నువ్వు చేయడం వల్ల నీకు మేలు కాబట్టి, నీకు నిరీక్షణ కలిగించేటువంటిది కాబట్టి దేవుడు నీకు అది చెప్తున్నాడు. అందుకే గమనించి, అందుకని చర్చకొచ్చి వాక్యం వింటున్నప్పుడు చాలా చాలా సీరియస్ అయిన విషయం. ఎందుకంటే మీ మనసులో ఏం మెదులుతుందో మీకు తెలియదు, మీకు తెలుసు, బహుశా నాకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు మీ ఆలోచన దాన్ని బట్టి, మీ ఆత్మీయ స్థితిని బట్టి, మీ స్థితిని అయినటువంటి దేవుడు మీరు ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే బాగుందో దేవుడు మీకు చెప్తాడు. చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వినాలి, దాన్ని వినడం నేర్చుకోవాలి. అది విని దాని ప్రకారం మార్చుకుని చేయడం విని అది చేసి దేవుడు అన్నాడు అది నీకు భవిష్యత్తుని ఇచ్చేదే, నీకు నిరీక్షణ కలిగించేది కానీ హానికరమైనటువంటివి కాదు. అందుకని చూడండి, ఎప్పుడు సిస్టమేటిక్ గా తరచుగా చర్చకు వచ్చి వాక్యం వినడం చాలా ప్రాముఖ్యం అంటాం. ఎప్పుడో ఒకసారి పండకొచ్చటగా వాక్యం వినడం రావడం కాదు. ఏదైనా సిస్టమేటిక్ వచ్చి వాక్యం వింటే నువ్వు ఎట్టున్నాడు వాళ్ళు ఎట్టున్నాడో కూడదో దేవుడు గైడెన్స్ మనకి ఇస్తున్నాడు. ఆ గైడెన్సే మనకి ఈరోజు అవసరం. నేను దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు రోజు చదవమంటున్నాడు. రోజుని నడిపించే ఉద్దేశం లేకపోతే దేవుడు రోజు నేను చదవమని చెప్పాల్సిన అవసరం ఉండదు కాదు. ఎప్పుడో సంవత్సరం ఒకసారి జనవరి 1st ఒక వాగ్దానం అనుకుంటే దేవుడు సంవత్సరం ఒకసారి బైబిల్ చదవమని చెప్పొచ్చు, సంవత్సరం ఒకసారి ప్రసంగం వినని చెప్పొచ్చు. కానీ దేవుడు రోజు ఎందుకనంటే దేవుడు రోజు మనం నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నేను ఫేస్ చేయబోతున్నాను దేవుని తెలుసు, దాని తగ్గట్టు ముందు నేను సిద్ధపరిచి నేను దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో దేవుడు నాకు బోధిస్తున్నాడు. దేవుడు అంతగా దేవుడు ప్రతి అడుగు నడిపించే ప్రయత్నం దేవుడు చేయాల్సిన ఒకటే, వాక్యం వినడం, దాన్ని తెలుసుకోవడం, దాని ప్రకారం చేయడమే. మనకు ఒకసారి అదే కష్టమైపోతుంది. కానీ చూడండి, దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట. అవి మంచి ఉద్దేశాలు కానీ హానికరమైనటువంటివి కావు. దేవుడు గమనించండి, ఒక్కోసారి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం బోధిస్తున్నప్పుడు ఒకసారి నీ స్థితికి నువ్వు వినేటువంటి వాక్యానికి ఒకసారి పొంతం లేనట్టుగా అనిపిస్తుంది. ఒకసారి మన వాక్యం విన్నప్పుడు నీకు ఏదైతే సమస్యతో ఉన్నావో ఆ సమస్య పరిష్కారంగా దేవుడు మాట్లాడతాడు నీకు అనిపించదు ఒక్కొక్కసారి. కానీ యాక్చువల్గా అందులో పరిష్కారం ఖచ్చితంగా ఉంటది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం అంటే పాదములకు దీపము, త్రోవకు వెలుగు. వాక్యము నన్ను నడిపిస్తుంది, వాక్యము నన్ను బలపరుస్తుందంట. నేను ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఎలాంటి టైంలో ఎలా ప్రవర్తించాలి దాని గురించి బైబిల్ నాకు బోధిస్తుంది. కాబట్టే నేను నేర్చుకోగలుగుతాను, నేర్చుకుంటాను కాబట్టి నేను దీన్ని పాటించగలుగుతాను. అందుకే అన్నాను వాక్యం అంటే దాని మీద మైండ్ ఎక్కువ పెట్టాలన్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టండి, వాక్యానికి మీ జీవితం వర్ధిల్లడానికి, వాక్యానికి మీరు ఆశీర్వదింపడానికి సంబంధం ఖచ్చితంగా ఉంది. ప్రతిదీ దేవుడు వాక్యం దానే చేస్తాడు, వాక్యం దానే నెరవేరుస్తున్నాడు. అందుకే అన్నాను దేవుడు వాక్యం ఇస్తున్నప్పుడు వాక్యం వినాలి. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు తన మనసు ఉండే ఉద్దేశాలను బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎన్ని విషయాలు మనకు బయలుపరిచినా సరే నువ్వు గనుక సరిగ్గా వినే మనసు నీకు లేకపోతే దేవుడు నీకు బయలుపరుస్తున్న నీకు విషయాలు అర్థము కావు.
ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యేసుక్రీస్తుని గురించి సుమారు 600 సంవత్సరాల క్రితమే దేవుడు వాగ్దానం చేశాడు మెస్సియాని గురించి. యెషయా గ్రంథంలోనే 600 సంవత్సరాల క్రితమే దేవుడు మెస్సియా ఎలాగొస్తాను దాని దేవుడు వాగ్దానం ఆల్రెడీ చేశాడు. కానీ గమనించండి, యేసుక్రీస్తు తీరా ఎవరి గురించి అయితే ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పాడు, ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక ప్రాముఖ్యమైన రక్షణ కార్యం చేయడానికి ఆ వ్యక్తి పుడితే ఆయన రిసీవ్ చేసుకునే వాళ్ళు లేరు. అన్నా కదా, ఆయన అంగీకరించే వాళ్ళు లేరు. అసలు ఆయన పలానా చోట జన్మించాడని తెలుసుకునే క్రిస్టియన్స్ లేరు ఆ రోజున. విధులకే తెలియదు ఆ విషయం. ఎవరో 2-3 కాపరులు తప్ప, ఎవరు తూర్పు దేశ జ్ఞానులు తప్ప ఇంకెవరికి తెలియలేదు. అంటే చూడండి, అంటే వాళ్ళు ఎంత మూఢత్వంలో లేదంటే ఎంత ఇగ్నోరెన్స్ లో వాళ్ళు ఉన్నారు, ఎంత చీకటి బ్రతుకుల వాళ్ళు ఉన్నారు. చుట్టూ జరుగుతున్న విషయాలపైన వారికి అవగాహనే లేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకు రక్షకుడు రావాలి, రక్షకుడు రావాలి, రక్షకుడు రావాలి ఎదురు చూస్తున్నారు. తీరా ఆ టైం వచ్చింది, సమయం ఆసన్నమైంది. దేవుడు ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి ఆ కార్యాన్ని స్టార్ట్ చేశాడు. వాళ్ళ చుట్టూ ఆ కార్యం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అసలు ఆ విషయం తెలియదు. వాళ్ళు నిన్న ఎలా ఉందో ఈ రోజు అలాగ ఉందనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఒక కార్యాన్ని స్టార్ట్ చేశాడన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. దేవుడు ఆల్రెడీ వాళ్ళకి బైబిల్ ద్వారా బోధించినా సరే వాళ్ళకు అంత గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అసలు అవేర్నెస్సే లేదు. వాళ్ళకి తెలియట్లేదు దేవుడు ఆ కార్యం చేస్తున్నాడని. వాళ్ళు క్యాజువల్గా ఉన్నారు. సరిపోయి ఆయన పెద్దోడు అయ్యాడు, అన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ప్రతిదీ తన జీవితాన్ని బైబిల్తో లింకప్ చేసి చూపిస్తున్నాడు. మీరు అక్కడ రాయబడిన చదవలేదా, ఎక్కడ రాయబడిన చదవలేదా, దావీదు ఇలా చెప్పి మీరు చదవలేదా, యెషయాలో మీరు చదవలేదా అని క్లియర్ చెప్తున్నా సరే వాళ్ళకి ఇంకనూ అర్థం కాలేదు. వాళ్ళకి అంటే దేవుడు ఒకప్పుడు ఏదైతే ఉద్దేశించాడో ఇశ్రాయేలు ప్రజలను పాపం నుండి విడిపించడానికి ఏదైతే ఉద్దేశించాడో ఆ నెరవేర్పుని ఆయన స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒకప్పుడు దేవుడు వాళ్ళకి బోధించింది, ఇప్పుడు వాళ్ళకి అసలు తెలియట్లేదు. ఇప్పుడు కూడా మనం అదే పొరపాటు చేస్తాం జాగ్రత్త లేకపోతే. దేవుడు నీ గురించి మాట్లాడతాడు, ఆల్రెడీ కొన్ని దేశాలకు వెళ్ళకుండా చెప్తాడు, అవి బయలుపరుస్తాడు, కానీ వాటిని మర్చిపోతాం. లేదా మర్చిపోతున్నావో దేవుడు కార్యాలు చుట్టూ స్టార్ట్ అయినా సరే, దేవుడు కార్యాలు చేస్తున్నా సరే నీకు ఆ విషయం తెలియదు కాబట్టి నువ్వు సిద్ధపడవు, ఆ మార్గం నడవప్పుడు దేవుడు చేసే కార్యాలు నీకు తెలియకపోతే నువ్వు మిస్ అవుతావు. రక్షకుడు వచ్చాడు, ఎవరి దగ్గరికి అయితే వాళ్ళు వచ్చి ఎవరినైతే వాళ్ళు ఆధారం చేసుకోవాలో, ఎవరి దగ్గరికి అయితే వచ్చి ప్రభు మమ్మల్ని రక్షించనాలో, ఎవరినైతే నమ్మాల్సి ఉందో ఆ వ్యక్తినే నమ్మకుండా ఆ వ్యక్తినే చంపాలని వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. యూదులు తెలియక కాదు, దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి అన్ని చేశాడు. అయినా సరే వాళ్ళకి ఆ విషయం తెలియనే తెలియదు. వాళ్ళ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు అందుకన్నాను, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నువ్వు సిస్టమేటిక్ గా చర్చిలోకి వచ్చి ఒక పాస్టర్ గారి కింద కూర్చొని సిస్టమేటిక్ గా నువ్వు వాక్యాన్ని వింటుంటే నీకు కనిపించదు కాకుండా అదృశ్యంగా ఏం జరుగుతుందో దేవుడు నీకు వాక్యం ద్వారా బోధిస్తున్నాడు. అదృశ్యమైనవి ఉన్నవంటే రుజునై ఉంది. చూడండి, గమనించండి, మన చుట్టూ ఏం జరుగుతుంది, యాక్చువల్ విషయం ఏంటంటే వాక్యమే మనకు బయలుపరుస్తుంది. అందుకనే నీ వాక్యం వెల్లడాడుతోడనే నాకు వెలుగు కలుగును అంటే వాక్యం ద్వారా నాకు వెలుగు కలుగుతుంది. నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే అది వాక్యం నాకు తెలియపరుస్తుంది అంటున్నాడు భక్తుడు. అది వాక్యం లేకుండా మీరు తెలుసుకోలేరు. అందుకే అన్నాను, చర్చికి రావాలి, సిస్టమేటిక్ గా కూర్చొని తరచుగా సిస్టమేటిక్ గా వాక్యాన్ని వినడం ప్రయత్నం చేయాలి, దీని మీద మైండ్ పెట్టాలి. ఎందుకంటే నీ చుట్టూ చాలా మారుతుంది, మనకు ఆ విషయం తెలియని కూడా పెట్టలేదు. నా చుట్టూ ఉన్న పరిస్థితి మారుతున్నప్పుడు నిన్న నెల జీవించాను నేను, నిన్న లాంటి ప్రవర్తన ఈ రోజు నాకు సరిపోదు. ఈ రోజు పరిస్థితి మారుతున్నాయి కాబట్టి నా పరిస్థితి నేను మార్చుకోవాలి. అలాగే ఈ రోజు లాగా నేను రేపు ఉండడానికి కుదరదు. ఎందుకంటే దేవుడు కొన్ని నూతన కార్యాలు స్టార్ట్ చేస్తున్నాడు. అవి మనం తెలుసుకోవాలంటే వాక్యం దగ్గర రావాలి, వినాలి, తెలుసుకుని దాని ప్రకారం మనం ప్రవర్తించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే తెలుసుకోమో చుట్టూ జరిగే విషయాలపై నీకు అవగాహన లేదు. అందరూ క్యాజువల్ అనుకుంటున్నాం కాబట్టి నువ్వు సిద్ధపడలేదు కాబట్టి వచ్చిన సరే నువ్వు దాన్ని గుర్తించలేవు కాబట్టి నువ్వు దాన్ని పొందుకోలేవు. అందుకే అన్నాను, తరచుగా వాక్యం ఉండడం ప్రాముఖ్యం. ఎప్పుడో ఒకసారి వాక్యం ఉండడం చెప్పలేదు, తరచుగా వచ్చి వాక్యం ఉండడం చాలా చాలా ప్రాముఖ్యం అంటున్నారు. ఎందుకంటే నీ జీవితంలో ఏ కార్యాలు సంభవించబోతున్నాయో, దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయబోతున్నాడో వాటిని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. వాటిని తెలుసుకోవాల్సి ఉంది. అందుకనే వాక్యం ప్రాముఖ్యం అంటున్నాడు. దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, అబ్రహాం ఒకసారి బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలని నువ్వు చూడు అన్నాడు దేవుడు. మరొకసారి ఇసుకరే నువ్వు చూడు అన్నాడు. ఎందుకు దేవుడు ఎందుకు చూడమంటున్నాడు అంటే, యాక్చువల్ దేవుడు ఆ రోజు ఏం చేశాడు తెలుసా, అబ్రహాంకి నువ్వు బయటకు వచ్చి నువ్వు ఆకాశ నక్షత్రాలు చూడు అని చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అది యాక్చువల్ దేవుడు ఒక చెప్పండి ఒక రకంగా దేవుడు ఆయనకు ప్రసంగానే చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన బైబిల్ ధ్యానించడానికి అబ్రహాం దగ్గర ఆ రోజు బైబిల్ లేదు. అబ్రహాము నువ్వు బైబిల్ చదువు, నేనే ఉద్దేశాలు కలిగినాను, బైబిల్ చదువు,
నీ గురించి గొప్ప ఉద్దేశాలు కలిగినాను, బైబిల్ని రాశాను కదా అని అబ్రహాము బైబిల్ చదివి తెలుసుకోవడానికి అబ్రహాము దగ్గర బైబిల్ లేదు కాబట్టి దేవుడు ఏంటంటే దృష్టాంతం కొన్ని విషయాలు చూపించి అబ్రహామును ఆకాశ నక్షత్రాలను చూడు, ఇస్రాయేలును చూడు, అవి ఎలాగైతే విస్తరించి విస్తారంగా ఉన్నాయో, లెక్కించలేనంతగా ఉన్నాయో అలాగూ నేను నీ సంతానాన్ని చేస్తాను. దేవుడు యాక్చువల్గా చేస్తాడు. ఈ రోజు ఏదైతే మనకి బైబిల్లోండి తీసి బోధిస్తూ చెప్తున్నాడో ఆ రోజు నా బైబిల్ లేదు కానీ అది కూడా వాక్యంతో సమానమే. యెహోవా వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై అంటే దేవుడు ఏదో మాటలు చెప్పడం రాలేదు అబ్రహాం దగ్గరికి, తన భవిష్యత్తును గురించి తెలియపరచడానికి వచ్చాడు. అప్పుడు చూసి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన దానికి ఆయన స్థితికి అసలు పొంతం లేనే లేదు. ఎందుకు తెలుసా? ఇది భవిష్యత్తుకు సంబంధించింది, ఇది మనుష్య జ్ఞానానికి సంబంధించింది కాదు, ఇది దేవునికి జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి ఒకసారి వాక్యం వింటున్నప్పుడు వాక్యానికి మన పరిస్థితికి సంబంధం ఉండదు, ఉన్నట్టు అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇది పైనుండి వచ్చినటువంటిది కానీ కింద నుంచి వచ్చినటువంటిది కాదు. ఒక మనిషి యొక్క ఆలోచన ద్వారా పుట్టిందనుకోండి, నా ఆలోచన ద్వారా పుడితే అది మన ఇద్దరు మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది కొంచెం అటు ఇటుగానే మీకు అర్థమవుతుంది. కానీ ఇది పూర్తిగా పరసంబంధమైనది అన్నప్పుడు, అసలు మన మన మండలానికి సంబంధించింది కాదన్నప్పుడు ఇది నీకు అర్థం అవ్వడం కూడా కష్టమే. అందుకే దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది మనకు అర్థం కాదు, అది మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ధర్మశాస్త్ర గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు, ఇందులో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్న విషయం భక్తుడు గమనిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు అన్నాడు ప్రభువా, ఇందులో ఆశ్చర్యకరమైన చాలా సంగతులు నాకు అర్థం కాదు, ఏం చేయాలి, బైబిల్ చేసుకోవడం కష్టం అనలేదు. ప్రభు ఇది నాకు అర్థం కాదు కానీ చూసేనట్లుగా నా కన్నులు నాకు తెరువు. మామూలు అయితే నాకు అర్థం కాదు, నా జ్ఞానం ఉంది, నేను చదువుకోగలను, నేను ఎడ్యుకేటెడే. కానీ ఇందులో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడం మాత్రము మనిషికి జ్ఞానం సరిపోదు, పిహెచ్డీ డిగ్రీలు సరిపోవు. ఇది చదవటానికి, అర్థం చేసుకోవడానికి దేవుని జ్ఞానం కావాలి. కాబట్టి నా కన్నులు తెరువు. ఇందులో ఆశ్చర్య సంగతి చూడాలి. మ్యాజిక్ గురించి మాట్లాడేది, మ్యాజిక్ చూడడం గురించి కాదు, నా ఊహకు కూడా మించిన సంగతులు ఇందులో ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పగా పెట్టాలనుకుంటున్నాడు. అబ్రహాం కాబట్టి ఎవ్వరూ సంతానమే లేదు, కానీ దేవుడు క్షణంగా బయటికి పిలుచుకోవచ్చు అంటున్నాడు. ఇగో నేను ఇంత జనాంగము, నేను నీ ద్వారా ఇంత దేశాన్ని నేను తయారు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాంకి అర్థమే కాదు అన్న దేవుడు ఆయా సందర్భంలో వచ్చి అబ్రహాం చింతపడుతున్నప్పుడు అల్లా వచ్చి మాట్లాడుతున్నాడు. ఒకసారి అబ్రహాం దగ్గరకు వచ్చినాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాము నీ బహుమానం అత్యధికమను అన్నప్పుడు, ప్రభు ఏం సుఖం, నాకు ఎవరు సంతానం లేదు, యాస్తంతో ఉన్నా సరే కోనలు పట్టుకెళ్ళిపోతారు కదా అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన చింతపడుతున్నాడు. ఆయన చింతపడుతున్నాడు తెలిసి మళ్ళా దేవుడు బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి మనం ఆల్రెడీ వాగ్దానం అని నమ్మినా సరే కొంతకాలం ఒకసారి నువ్వు చింతపడతావు, నీ ప్రవర్తన ఎలా ఉంటే అలా ఉండదు ఒక్కోసారి. అందుకని ఆ టైంలో మళ్ళీ సిస్టమేటిక్ దేవుడు వచ్చి నీకు అవసరమైన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అన్న దేవుడు ఒకసారి ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ కొంతకాలం మరలా నీకు అదే మాట అవసరం అవుతుంది. ఎందుకంటే నువ్వు తప్పిపోయే ఛాన్స్ ఉంది, మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరలా దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తాడు. అని అన్నాను, తరచుగా కూర్చొని తరచుగా వాక్యం వినాలి. అబ్రహాముకి దేవుడు ఒకసారి చెప్పేసి వెళ్ళిపోలేదు. అబ్రహాము దిగులు పడుతున్నప్పుడల్లా వచ్చి జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. అని చూడండి బైబిల్లో సామెతల గ్రంథం 29వ అధ్యాయం